మతి భ్రమించిన వ్యక్తిలాగా ఒక పిచ్చోల్లాగా మరి మా ఎమ్మెల్యే గారి మీద అనుచిత వ్యాఖ్యలు చేయడం మరి వారి కుసంస్కారానికి నిదర్శనం ఇది. మా ఎమ్మెల్యే గారు ఏదైతే ఉందో వారిని ఉద్దేశించి సోదర సమానులని సంబోధించినప్పటికీ కూడా మరి ఆ విధంగా బడి హేళన మాట్లాడడం, యూజర్స్ పిల్లలు మాట్లాడడం మరి ఎంతవరకు కరెక్టో మాకు అర్థం కావట్లేదు. మరి వారి చరిత్ర తీసుకున్నట్టయితే, వారి కుటుంబ చరిత్ర తీసుకున్నట్టయితే ఏ విధంగా ఉందో మా అందరికీ తెలుసు, మీ అందరికీ తెలుసు, కొరుట్ల ప్రజలందరికీ కూడా తెలుసు, కాన్స్టిట్యున్సీ ప్రజలందరికీ కూడా. ఏ విధంగా మరి నమ్మిన వ్యక్తులకు వెన్నుపోటు పొడిచే విధంగా మరి మీ తండ్రి గారు అప్పుడు విద్యాసాగరరావు గారు ఉద్యమ పార్టీ అయిన కేసీఆర్కే పొడిచిన వ్యక్తి మీ ఫాదర్ కాదా? అది నీకు తెలియదా? అయ్యప్ప మాలలో ఉండి ఎమ్మెల్సీ క్రాస్ అవుట్ చేసి డబ్బులకు ఆశపడ్డ వ్యక్తి మీ ఫాదరు. నువ్వు అడుగు ఫస్ట్ ఏందో. ఇవాళ జగిత్యాల ప్రాంత అభివృద్ధి కోసం 2 సంవత్సరాలలోపు చెప్పు. ఇవాళ ఇంటిగ్రేటెడ్ స్కూల్ కానీ, సెంట్రల్ యూనివర్సిటీ కానీ, ఇవాళ బండి సంజయ్ అరవింద్ గారితో మరి ఢిల్లీ దాకా పోయి ఇవాళ సెంట్రల్ యూనివర్సిటీ తెచ్చిన కనుక మా సంజయ్ అన్న గారిని నువ్వేం తెచ్చినావు మీ ప్రాంతానికి? దూరం మా ప్రాంత అభివృద్ధి మేము చూపిస్తాం, మా ప్రజలు చెప్తారు నీకు బుద్ధి. కబడ్దారు మేము చెప్తున్నాం, ఇంకొకసారి ఈ పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడితే మంచిగా ఉండదు. ఒక మండల ప్రెసిడెంట్ సరిపోతుంది, నీకు గుర్తుపెట్టుకో. నువ్వు మెట్పల్లి కొరుట్ల రాజీనామా చేసి జగిత్యాల పోలీసుకి వెళ్తావా? నువ్వు రా ఇక్కడ. ఒక కౌన్సిలర్గా నువ్వు గెలవడం ఇక్కడ గుర్తుపెట్టుకో. నీకంత ధైర్యం దమ్ము ఉంటే నువ్వు కొరుట్లకు రాజీనామా చేయి. మా నరసింహనోడు అక్కడ ఆయన చూసుకుంటాడు, సరిపోతుంది నీకు. ఎవరికి వెళ్తారో చూసుకుందాం అక్కడ. ఇక్కడ రావాల్సిన అవసరం లేదు నీకు. ఏ మహాతోటి మాట్లాడుతున్నావు నువ్వు? ఇంకా చెప్పాలంటే బాగుంటాయి, గుర్తుపెట్టుకో. నీ చరిత్ర మా అందరికీ తెలిసి ఇక్కడ. నేను సరిపోతుంది ప్రెస్ మీట్లో. మా సంజయ్ అన్న గారు నీకు అవసరం లేదు. కబడ్దార్ నేను చెప్తున్నా సంజయ్, ఇంకోసారి ఆ మాట మాట్లాడితే మంచిగా ఉండదు. ఎలక్ట్రానిక్ మీడియా, ప్రింట్ మీడియా అందరి సోదరులకు కూడా ఈ సందర్భంగా నమస్కారాలు. నిన్నటి రోజున కొరుట్ల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ గారు బీఆర్ఎస్ పార్టీ జిల్లా కార్యాలయంలో ప్రెస్ మీట్ పెట్టి జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ గారిపై కొంత అనుచిత వ్యాఖ్యలు చేయడం సరైంది కాదని చెప్పి నాడు ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. మరి మనందరికీ తెలుసు, ముఖ్యంగా ప్రెస్ మిత్రులు నిరంతరం కూడా గౌరవ ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ కాన్స్టిట్యున్సీలో చేస్తున్నటువంటి అభివృద్ధి అంశాలపై మరి మీరు మీడియా మిత్రులుగా చాలా సందర్భాలలో ప్రెస్ మీట్ పెట్టడం జరుగుతూ ఉంది. మరి మన గౌరవ ఎమ్మెల్యే చేసుకున్నందుకు రాసుకెళ్ళారా? మరి మీరు పూడూరులో ఏదైతే ఖాదీ బోర్డుకు సంబంధించిన 1 ఎకరం 17 గుంటలు సుమారు దాని వాల్యూ 15 కోట్లు అయితే 1,25,00,000 అమ్ముకున్నందుకు రాసుకెళ్ళానన్నా. అదేవిధంగా మీ దగ్గర ఏదైతే ఆ రోజు మీ ఎమ్మెల్యే మీ నాన్నగారు విద్యాసాగరరావు గారు బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు, అప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో వైఎస్ఆర్ ముఖ్యమంత్రి ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి ఎమ్మెల్సీ ఎన్నికలలో మరి మీ నాన్నగారు బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేగా ఉండి కాంగ్రెస్ ఎమ్మెల్సీకి ఓటేసి 7 కోట్ల రూపాయలు తీసుకున్నందుకు ఇవాళ బేకూఫానాలనా? ఇవన్నీ కూడా మీరు నిజంగా మానవత్వం ఉన్నట్టయితే, మీరు ఒక డాక్టర్ అయినట్టయితే, ఒక ఎమ్మెల్యే అయినట్టయితే మీరు ఇటువంటి మాటలు మాట్లాడద్దు. మీరు ఏదైతే మా ఎమ్మెల్యే గారిని అనుచిత వ్యాఖ్యలు చేస్తూ ఉన్నారో అది సరైంది కాదని చెప్పి మీకు సందర్భంగా తెలియజేస్తూ, మరి మీరు ఏదైతే ఆ రోజు సంబంధించినటువంటి కలెక్టరేట్కు రావద్దా లేకపోతే ఇక్కడికి రావద్దా అని ఏవైతే చేస్తూ ఉన్నారో ఎవరు అనట్లేదు ఆ మాట. ఇదేం పాకిస్తాన్ కాదు, లేకపోతే ఇంకేదో మీకు మాకు యుద్ధం కాదు. మీరు మా దగ్గరికి వచ్చి వైద్యం తీసుకోవచ్చు, మేము మీ దగ్గరికి వచ్చి వైద్యం తీసుకోవచ్చు తప్ప మరి గౌరవ ఎమ్మెల్యే గారి మీద ఇటువంటి వ్యాఖ్యలు చేసినట్టయితే మరి మీ పరిస్థితి బాగుండదు అని చెప్పి కూడా మీ సందర్భంగా తెలియజేస్తాను. జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ సార్ గారిని ఉద్దేశించి కొరుట్ల ఎమ్మెల్యే సంజయ్ గారు చేసినటువంటి వ్యాఖ్యలు అత్యంత దురదృష్టకరం. జగిత్యాల నియోజకవర్గ అభివృద్ధి ప్రధానంగా
సంజయ్ సార్ ప్రజల మధ్యలో ఉంటూ ప్రజలకు పనిచేస్తున్న సమయంలో వారు జగిత్యాల వచ్చి ఈ విధంగా మాట్లాడుకోవడం వారి సంస్కారం హీనుడిగా ఈరోజు ప్రజలందరూ గుర్తిస్తుంటారు. అది కాకుండా యూజ్లెస్ ఫెలో అనే వాడు కూడా వాడినరు. అసలు యూజ్లెస్ ఫెలో ఎవరు? యూజ్లెస్ ఫెలో మీరు అన్నట్టు సంజయ్ సార్ కాదు, జగిత్యాల ఎమ్మెల్యే. మీరు యూజ్లెస్ ఫెలో. మీ నియోజకవర్గానికి ఏం పని చేస్తలేరు కాబట్టి మీరు యూజ్లెస్ ఫెలోగా ఈరోజు ప్రజల్లో మిగిలి ఉంటారు. మీ కుటుంబం, మీ నాన్నగారి అహంకారం, మీ అహంకారం ఏ విధంగా ఉంటుంది అనేది ఏదో మీడియాలో ఇంకెక్కడో హైప్ వస్తుంది, సోషల్ మీడియాలో హైప్ వస్తుంది అనే ఉద్దేశంతో ఈ సంస్కారహీనమైన మాటలు మానాలని చెప్పి కోరుకుంటున్నాం. అలాగే ఈ విద్యాసాగరరావు గారు టీడీపీలో పనిచేసినప్పుడు అక్కడ చెరుకు ఫ్యాక్టరీ రైతులందరినీ ఆర్థికంగా మంచి ధనవంతుల్ని చేసిన చెరుకు ఫ్యాక్టరీని ఈయన హయాంలో అమ్మడం జరిగింది. తను ఆ నియోజకవర్గాన్ని వెళ్తున్న సమయంలో అమ్మిర్రు. టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత కంప్లీట్ మూతేసారు. ముందు అట్లాంటివి తెరిపి నీకు శక్తి ఉంటే ప్రభుత్వం కలు రిక్వెస్ట్ చేయి, ముఖ్యమంత్రి గారిని కలిసి రిక్వెస్ట్ చేయి, అది పూర్తి చేయి, ఒక రైతులకు న్యాయం చేయి. అంటే ఈ విధంగా అభివృద్ధిలో పోటీ పడి కానీ అనవసరమైన మాటలు మాట్లాడి ఈ విధంగా తెలంగాణ ఉద్యమంలా ద్రోహం చేసింది ఎవరు? మీ తండ్రి విద్యాసాగరరావు గారు. అట్లాంటి విద్యాసాగరరావు గారు కొడుకుగా నువ్వు ఒక ఇయ్యాల వారసత్వంగా వచ్చినావు. నీకు ఎక్కడిది నేపథ్యం? నీ తండ్రి వారసత్వం తప్ప నీకు ఏ విధమైన ప్రజలతోని అజ్ఞానం, ప్రజలకు ఏం చేసినావు నువ్వు సేవ? ఇట్లాంటివన్నీ మర్చిపోయి అనవసరంగా మాట్లాడొద్దని చెప్పి అనుకుంటే ఇంకొక మాట కూడా అంటున్నావు. నువ్వు రాజీనామా అయ్యి నేను జగిత్యాల వచ్చి పోటీ చేస్తా. జగిత్యాల వచ్చి పోటీ చేస్తావా? ముందు జగిత్యాల నియోజకవర్గం నీ తండ్రి ఇప్పుడు జిల్లా అధ్యక్షునిగా ఉండు. ఎన్ని సర్పంచులు గెలిపించుకున్నావు? ఎన్ని సర్పంచులు గెలిపించుకున్నావు చెప్పు, ప్రెస్ మీట్ పెట్టి. అంటే ఒక 4 సర్పంచులు కూడా నియోజకవర్గం గెలిపించుకునే శక్తి లేదు. ఇక్కడికి వచ్చి ఆయన పోటీ చేస్తాడట. ముందు అక్కడ నీ సీట్ సంగతి ఏందో వచ్చే సంవత్సరం చూసుకో, మళ్ళీ వచ్చే ఎలక్షన్లో ఏమవుతుందో చూసుకో. అంతేగాని అనుచిత వ్యాఖ్యలు చేసి ప్రజల్లో అబాస్పాలు కావద్దని చెప్పి కోట్ల ఎమ్మెల్యే సంజయ్ గారిని కోరుతుంది. అభివృద్ధి ప్రదాత అయిన జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ గారిని కొరుట్ల ఎమ్మెల్యే కల్వకుంట్ల సంజయ్ గారు నిన్న ప్రెస్ మీట్ పెట్టి మీ నాన్న సమానులైన సంజయ్ అన్న గారిని అనుచిత వ్యాఖ్యలు చేయడం జరిగింది. మెడికల్ కాలేజ్ మీరు సందర్శించి అసంపూర్తిగా మాట్లాడిన సందర్భంలో వారు వివరంగా 60 కోట్ల పనులకు 14 కోట్లే మంజూరు కావడం జరిగింది. 40 కోట్లు నేను ప్రభుత్వంతో గౌరవ ముఖ్యమంత్రి గారితో కలిసి పనిచేసి 40 కోట్లు మంజూరు చేయడం జరిగిందని వాళ్ళు వివరంగా చెప్పడం జరిగింది. వారు ప్రెస్ మీట్లో నా సోదరుడు అన్నారు, తోటి ఎమ్మెల్యేనే సహోదరుడు అన్నారు తప్ప మీ లెక్క యూజ్లెస్ ఫుల్ మాటలు, బ్లేడీ ఫుల్ మాటలు మాట్లాడలేరు. మీరే ఒక యూజ్లెస్, మీరే ఒక హౌలా అని మేము ఈ సందర్భాన్ని జగిత్యాల నుండి హెచ్చరిస్తున్నాము. మెడికల్ కాలేజ్ ఒక్కడే కాకుండా రాష్ట్రంలో ఎక్కడ లేని విధంగా 4520 డబుల్ బెడ్రూమ్లు తీసుకొచ్చిన ఘనత సంజయ్ అన్నది. అదే గౌరవ కేసీఆర్ గారు ప్రతి నియోజకవర్గం మంజూరు చేసిన డబుల్ బెడ్రూమ్లు మీరు కొరట్లలో ఇప్పటి వరకు కూడా నిర్మించి పంచలేదని సందర్భంగా గుర్తు చేస్తున్నాం. అదే గౌరవ ఎమ్మెల్యే సంజయ్ కుమార్ గారు 4520 డబుల్ బెడ్రూమ్ నిర్మించడం కాదు, 3800 డబుల్ బెడ్రూమ్ ఇల్లు నిర్మించి పేదలకు సొంతింటి కళ సహకారం చేయడం జరిగింది. మిగతా మౌలిక వసతులకు కూడా 34 కోట్లు మంజూరు చేపించుకొచ్చి అక్కడ రోడ్లు కానీ, డ్రైనేజీలు కానీ, సెప్టిక్ ట్యాంకులు కానీ నీళ్ల కోసం వారు కృషి చేస్తున్నారని ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నాం. మీకు అభివృద్ధి చేయడం చేత కాలేదు, ఇప్పుడు అభివృద్ధి చేయడం కూడా చేతనైతలేదు. జగిత్యాలకు వచ్చి మీరు ప్రెస్ మీట్ పెట్టడం తప్ప మీరు చేసింది ఏం లేదని కొరుట్ల ప్రజలకు కానీ, జగిత్యాల నియోజకవర్గ ప్రజలకు కానీ అందరికి కూడా తెలుసు. మిత్రులందరూ మాట్లాడినారు. బిడ్డ గౌరవ కొరుట్ల ఎమ్మెల్యే గారు, మేము ఇప్పటికి కూడా మీకు గౌరవం ఇస్తున్నారు. ఇక ముందు నోరు జారితే ఇక్కడ అడుగు పెట్టకుండా చేస్తామని నిన్ను హెచ్చరిస్తూ, నిన్ను తిరగనీయకుండా చేస్తామని సందర్భంగా గుర్తు చేస్తూ, నువ్వే ఒక బ్లేడీ ఫుల్, నువ్వే ఒక రాస్కెల్, నువ్వే ఒక యూజ్లెస్ ఫెలో అని ఖచ్చితంగా హెచ్చరిస్తున్నాం. జాగ్రత్త, నోరు అదుపులో పెట్టుకోవాలని సంజయ్ అన్న గారి వారి అభిమానులుగా జగిత్యాల గడ్డ నుండి హెచ్చరిస్తున్నాం. జాగ్రత్త బిడ్డ. థ్యాంక్ యూ. గౌరవ కొరుట్ల శాసనసభ్యులు డాక్టర్ సంజయ్ కుమార్ గారు జగిత్యాల పట్టణానికి వచ్చి
మా జగిత్యాల నియోజకవర్గ ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ గారి గురించి కొన్ని అనుచిత వ్యాఖ్యలు చేయడం జరిగింది. దాన్ని మేము మా నాయకులందరం ఖండిస్తూ వారికి ఒకటే సూటిగా ప్రశ్న ఇస్తున్నాం. మేము జగిత్యాల పట్టణానికి సంబంధించి మా ఎమ్మెల్యే గారు గెలిచిన తర్వాత ప్రజలకు దగ్గరుండి ప్రజలకు న్యాయం చేయాలి, నిరంతరం ప్రజలతో ఉండాలి, ప్రజలకు మేలు చేయాలి, గెలిచి ధర్నాలు రాస్తారోకులు చేయకుండా ప్రజలకు ఎప్పుడు వెన్నంటే వండుకుంటూ ప్రజలకు కావాల్సిన నిత్య ఏవైతే సమస్యలు ఉన్నాయో అవసరాలు ఉన్నాయో వాటన్నిటినీ వాళ్ళకు తీర్చిపెట్టాలనే ఉద్దేశంతో గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారితో నడుస్తూ జగిత్యాల పట్టణానికి తెలంగాణ రాష్ట్రంలో ఏ మున్సిపాలిటీకి లేని విధంగా అన్ని మున్సిపాలిటీల కంటే ఎక్కువ నిధులు తీసుకొచ్చి అభివృద్ధి అంటేనే జగిత్యాల అని చెప్పి చూపించడానికి ఎన్నో నిధులు తీసుకొచ్చి జగిత్యాలలో ఈరోజు చూస్తే ప్రతి గల్లీలో డెవలప్మెంట్ నడుస్తుంది. దానికి కారణం ఏంటి అంటే మా ఎమ్మెల్యే గారు ప్రభుత్వంతో కలిసి నడిచి నిధులు తీసుకొచ్చి అన్ని విధాల విద్య, వైద్యం, ఉపాధి ఈ రకంగా అన్ని విధాల ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉండడానికి విద్య పిల్లలకు డిగ్రీ కాలేజ్ కావచ్చు, వొకేషనల్ కాలేజ్ కావచ్చు, ఈరోజు ఐటీసీ సెంటర్ కావచ్చు, వైద్యకు సంబంధించి మెడికల్ కాలేజ్ కావచ్చు, ఇలాంటి ఎన్నో కార్యక్రమాలు చేస్తూ మా జగిత్యాలను అభివృద్ధి పదంలో తీసుకుపోతున్నారు. మీరు గత ప్రభుత్వంలో మంజూరైన మెడికల్ కాలేజ్ సంబంధించి పనులు పూర్తయితే 40 కోట్ల రూపాయలు ఆగిపోయి ఉంటే పనులన్నీ సగంలో అర్ధాంతరంగా ఆగిపోయి ఉంటే మా ఎమ్మెల్యే గారు ముఖ్యమంత్రి గారితో కలిసి 40 కోట్ల నిధులు తీసుకొచ్చి ఈరోజు అర్ధాంతరంగా ఆగిపోయిన మెడికల్ కాలేజ్ పనులు ముందుకు తీసుకెళ్తున్నారు. అది మీరు గమనించాలి. అనుచిత వ్యాఖ్యలు చేసి గౌరవాన్ని భంగం కాటిస్తే మేమందరం ఖబర్దార్ చెప్తున్నాం. ఎవ్వరు కూడా సహించేయలేదు. మీరు నిన్న జరిగిన పంచాయతీ ఎలక్షన్లో మీ నియోజకవర్గంలో ఎంతమంది సర్పంచులు గెలిచిర్రు, మా జగిత్యాల కాన్స్టిట్యూన్సీలో ఎంతమంది సర్పంచులు గెలిచిర్రు, అదొక్కటి చాలు మీకు చెప్పాల్సింది. మీరు ఇక్కడికి వచ్చి కాంటెస్ట్ చేస్తాను కాదు, నిజంగా మీకు దమ్ముంటే మీరు మీ కోర్టులో రాజీనామా చేసి మా నరసింహన్న మీద పోటీ చేసి ఇప్పుడు గెలిచి చూపిరి, మేము మీ అందరికీ మిమ్మల్ని అప్రిషియేట్ చేస్తాం. అంతేగాని ఇక్కడికి వచ్చి నువ్వు రాజీనామా అయ్యాయి నేను చేస్తాను కాదు. నీ నియోజకవర్గంలో 10 సంవత్సరాల నుండి మెడికల్ డిగ్రీ కాలేజ్ ముందట ఒక్క టాయిలెట్ లేక మహిళలు బస్టాండ్కి వచ్చి యూరిన్ పోసిపోయే పరిస్థితికి వచ్చింది. కొద్దిగా మీరు మీ నియోజకవర్గంలో మీ మన కొట్ల పట్టణంలో అవి చూసుకోరు. ఫస్ట్ అవి చూసుకున్నాక మా జగిత్యాల గురించి వచ్చి మాట్లాడురి. ఒక్కసారి మనం మాట్లాడేది ఎవరైనా పబ్లిక్ రిప్రజెంటేటివ్, పబ్లిక్ ద్వారా ఎలక్ట్ అయిన పర్సన్ ఎవరికైనా విలువ గౌరవం అనేది ఇచ్చి పుచ్చుకుంటే బాగుంటుంది. కాబట్టి మీరు మాట్లాడే ముందు ఏ సబ్జెక్టు మాట్లాడుతున్నాం, ఎందుకు మాట్లాడుతున్నాం, ఏ రకంగా మాట్లాడాలి అని తెలుసుకొని మాట్లాడితే బాగుంటుందని చెప్పని మీ అందరం హెచ్చరిస్తూ మళ్ళొకసారి మా ఎమ్మెల్యే గారి నుంచి ఇలాంటి కామెంట్ చేస్తే మాత్రం ఖబర్దార్ చెప్తున్నాం.